అండి నా పేరు గీత మీరు చూస్తున్నారు గీత వ్లాగ్స్ సో ఇప్పుడైతే టైం 12:30 అవుతుందన్నమాట అండ్ ఎందుకు ఇంతసేపు పట్టింది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బాబుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన వెంటనే నేను ఇంకొక వీడియో షూట్ చేసుకుందామని స్టార్ట్ చేశాను ఒక మంచి టాపిక్ తో సో ఆ వీడియో అంతా అయిపోయింది షూటింగ్ సో ఇప్పుడు ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను సో ఆ వీడియో ఏంటి అనేది మీకు ముందు తెలుస్తుంది అనమాట సో మోస్ట్లీ ఇప్పుడు చేయకపోయినా నెక్స్ట్ వీక్ లో ఏదో ఒక రోజు పోస్ట్ చేస్తాను బట్ ఎడిటింగ్ వర్క్ అయితే చాలా ఉంది బట్ ఒక వీడియో అవుతుంది కదా ఒక వీడియో ఒక మంచి టాపిక్ తో వీడియో చేద్దాము అని చెప్పి ఒక టాపిక్ తీసుకొని వీడియో షూటింగ్ అయితే అయిపోయింది బట్ ఎడిటింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు సో ఇప్పుడు మళ్ళీ వ్లాగ్ చేద్దామని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో అండ్ ఇప్పుడైతే టైం 12:30 అవుతుంది అండ్ బాబుకి అయితే హెల్త్ చాలా బాగుందండి అండ్ ఇవాళ స్కూల్ కూడా పంపించేశాను నిన్న చాలా అలర్ట్ చేశాడు నిన్న ఈవినింగ్ నుంచి నాకు ఇంకా ఫుల్ చాలా అలర్ట్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఎలాగైనా ఈ రోజు పంపిద్దామని డిసైడ్ అయిపోయాను అండ్ ఇవాళ ఫ్రైడే కదా సో ఈ రోజు ఒక రోజు స్కూల్కి వెళ్తే ఇంకా రేపు ఎల్లుండి ఇంట్లోనే ఉంటాడు సాటర్డే సండే సో అందుకోసం అని చెప్పి ఈ రోజు స్కూల్కి పంపించాను అండ్ ఈ రోజు ఒక వీడియోలో ఒకటి ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటున్నాను అది ఏంటంటే యాక్చువల్గా ఆషాఢ మాసం కదా ఇది ఆషాఢ మాసం స్టార్ట్ అయింది లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయినట్టుంది మామూలుగా ఆషాఢ మాసంలో అమ్మాయిలందరూ గోరింటాకు పెట్టుకుంటారు అని విన్నాను అనమాట అండ్ నాకు కూడా ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలని అనిపిస్తుంది బట్ చాలా ఇయర్స్ అయిపోయిందండి మ్యాక్సిమం ఒక దగ్గర మ్యారేజ్ అప్పుడు పెట్టుకున్నానేమో కోన్ పెట్టుకుని ఉంటాను అండ్ ఆ తర్వాత ఒక్కసారి ఏమో గోరింటాకు పెట్టుకుని ఉంటాను అంతే మాక్సిమం 5 to 6 years అండి ఒక్కసారి కూడా గోరింటాకు కానీ కోన్ కానీ ఏది పెట్టుకోలేదు తెలుసా ఇప్పటి వరకు బట్ ఎందుకో ఈరోజు నా చేతుల్లో మొత్తం గోరింటాకు కానీ కోన్ కానీ పెట్టుకోవాలనిపిస్తుంది మాక్సిమం గోరింటాకు దొరకదండి బెంగళూరులో నేను ఇప్పుడే మా మెయిడ్ ని కూడా అడిగాను అనమాట ఆంటీ దొరుకుతుందా గోరింటాకు ఎక్కడన్నా అని చెప్పి ఆంటీ దొరకదు అని చెప్పింది మోస్ట్లీ కోన్ అన్నా తీసుకొని వచ్చి పెట్టుకుందామని అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ బాబు నిద్రపిచ్చేసి సో లెట్స్ సీ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మెయిన్ గా గోరింటాకు చెట్టు నుంచి ఆకులు తీసి మనము రుబ్బి నీట్ గా పెట్టుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు హెయిర్ కి పెట్టుకున్నా కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ చేతులకి కాకుండా కాళ్ళకి పెట్టుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది అలాగే మన శరీరంలో ఉన్న పేగుల్లో ఏమన్నా కొంచెము బ్యాడ్ టాక్సిన్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ నీట్ గా ఫ్లష్ చేసేస్తుంది నీట్ గా క్లీన్ గా ఉంటుంది అనమాట సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకు గోరింటాకు వల్ల మన హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెయిర్ కి కానీ మనకు చేతులకు కానీ మన కాళ్ళకి కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట అండ్ ఆఫ్టర్నూన్ నేను నాకు మాక్సిమం గోరింటాకు దొరకదండి అండ్ గోరింటాకు కోను ఒకటే కదా అండ్ కొంతమంది ఒకటే కదా అని అనుకుంటారు కొంతమంది రెండు డిఫరెంట్ కదా అని అనుకుంటారు నా దృష్టిలో అయితే మాత్రము గోరింటాకు కోను ఒకటి కాదండి రెండు డిఫరెంట్ అనమాట బట్ ఏదో నాకు ఎందుకు ఈ రోజు కొంచెం పెట్టుకోవాలని అనిపిస్తుంది విన్నాను అనమాట గోరింటాకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆషాఢ మాసంలో అని చెప్పి సో దాన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది దాని బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ మనం ఆఫ్టర్నూన్ కోన్ పెట్టుకునేటప్పుడు మాట్లాడుకుందాం కోన్లో అయితే మనకు ఎక్స్ట్రా కెమికల్స్ యాడ్ అవుతాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే కోన్ ఇట్లా ఉంటుంది కదా కోన్ లాగా ఉంటుంది సో దాంట్లో కొన్ని ఎక్స్ట్రా కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారు అది మనం పెట్టుకుంటే అంత మంచిది కాదు అండ్ ఎక్కువ రోజులు కూడా ఉండదు అనమాట ఒక 1 week వరకు ఉంటుంది ఒక 1 week తర్వాత వెళ్ళిపోతుంది కోన్ పెట్టుకుంటే అండ్ గోరింటాకు పెట్టుకుంటే మనం మాక్సిమం 1 month వరకు అలాగే మన చేతులకి రెడ్గా ఉంటుంది అనమాట అండ్ గోరింటాకు మనం ఫ్రెష్గా ఆకుల నుంచి తీసి మంచిగా మనము మిక్సీ కానీ లేదంటే రుబ్బుకొని కానీ పెట్టుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో మోస్ట్లీ ఈ వీడియోలో నేను ఏమేమి ఇంక్లూడ్ చేస్తానో ఇప్పుడైతే నాకు ఏమీ తెలీదు జస్ట్ ఇప్పటి నుంచి వ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ప్లస్ బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు కదా సో ఇప్పుడైతే బాబుని తీసుకొని వచ్చి వాడికి అన్నం తినిపించి నిద్రపించాలన్నమాట అండ్ ఇంకొక విషయం ఏమంటే నేను ఇవాళ వంట ఏం చేయలేదండి మార్నింగ్ ఆ వీడియో షూటింగ్ చేసుకుంటూ అలాగే టైం గడిచిపోయింది నాకు అసలు టైం కూడా తెలియలేదనమాట మా మెయిడ్ 11:30కి అలా వస్తుంది టైం చూస్తే 11:30 అయిపోయింది 9:30కి అలా కూర్చున్నాను వీడియో షూట్ చేసుకుంటూ అసలు నాకు టైమే తెలియలేదు అలా గడిచిపోయింది అనమాట అండ్ వంట చేసాకైతే ఏం లేదు వంట చేయని రోజు నేను ఏదైనా పికిల్తో కానీ లేదంటే పెరుగన్నం కానీ అలా తినేస్తానమాట సో ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ కి లంచ్ ఏం లేదు సో నైట్ కి ఆలోచించాలి ఏం చేయాలి అని చెప్పి సో ఇప్పుడైతే టైం 12:50 అయింది నేను బాబు దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తాను ఓకే బాయ్ సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను బాబు దగ్గరికి వెళ్ళడానికి బాబుని తీసుకొని రావడానికి యాక్చువల్గా పొద్దున్న ఒక వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ వీక్ అంతా మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే ఒకే ఒక వీడియో అప్లోడ్ చేశాను అది కూడా బాబు ఇంట్లోనే ఉన్నాడు బట్ ఏదో ఒక వీడియో చేద్దాము వ్లాగ్ చేద్దాము అని చెప్పి అప్లోడ్ చేశాను అనమాట నాకు ఎలా అనిపించింది అంటే ఈ వీడియో అప్లోడ్ చేయని రోజు నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనమాట మీకు ఆల్రెడీ నేను నా యూట్యూబ్ జర్నీలో చెప్పాను సో ఏదో మిస్ అయిన ఫీలింగ్ సో మనము ముందే వీడియోస్ షూట్ చేసి పెట్టుకుంటే
మనము వీడియో అప్లోడ్ చేయని రోజు అప్లోడ్ చేయొచ్చు కదా అని అనిపించింది. సో అందుకోసం అని చెప్పి ఈ రోజు ఒక వీడియో షూట్ చేసుకుంటూ అండ్ ప్లస్ ఈ వ్లాగ్ కూడా చేస్తున్నాను అనమాట. సో నాకు అలా అనిపించింది, ఏదైనా చిన్న వీడియో అయినా మనం షూట్ చేసి పెట్టుకోవడం ఇంపార్టెంట్ అనిపించింది. సో అందుకు మార్నింగ్ ఒక వీడియో షూట్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు ఇంకొక వీడియో చేస్తున్నాను అనమాట ప్యారలల్గా. సో ఇప్పుడు చూసారా టైం 1 అవుతుంది. టైం 1 అవుతుంది, ఇంకా 5 minutes ఉంది. సో నేను బాబుని తీసుకొని వచ్చి నేను మీకు మళ్ళీ కనిపిస్తాను. బాయ్ బాయ్. కిస్ కిస్. సో ఇప్పుడు వచ్చేటప్పుడు కోన్ తీసుకొని రావాలి. హలో అండి, ఇప్పుడైతే టైం 3 అవుతుంది. బాబుకి తినిపించేసి నిద్రపించేసాను అనమాట. చూసారా వెనకలు పడుకో ఉన్నాడు. అండ్ బాబు లేస్తే మరి నాకు ఏదో ఒక పని సరిపోతుంది. సో నేను వచ్చేటప్పుడు చూడండి కోన్ తెచ్చుకున్నాను. కోన్ సో గోరింటాకు పెట్టుకోబోతున్నాను. ఐ మీన్ గోరింటాకు కాదు, కోన్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. మామూలుగా నాకు మంచి మంచి డిజైన్స్ పెట్టుకోవడం అస్సలు రాదనమాట. ఊరికే మామూలుగా సింపుల్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో బాబు ఎలాగో ఒక 2 hours వరకు లేయడు. సో 2 hours అయిపోయే లోపు నేను మంచిగా కోన్ పెట్టేసుకుంటాను. మంచిగా హెయిర్ టైట్ చేసేసుకున్నాను, ఎందుకంటే ఇన్ కేస్ మళ్ళీ హెయిర్ ముందర పడినప్పుడు మళ్ళీ మనం పైకి వేసుకోలేము కదా. సో అందుకని మంచిగా హెయిర్ టైట్ చేసుకున్నాను. సో నాకు సారీ అండి, నేను చూపిలేను ఎలా పెట్టుకుంటానని చెప్పి. సో ఊరికే నార్మల్గా పెట్టుకుందాం అనుకుంటున్నాను. నాకు మంచి మంచి డిజైన్స్ అయితే రావు. సో నేను ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటున్నానండి, ఐ మీన్ కోన్ పెట్టుకుంటున్నాను. సో దాని యూజెస్ ఏంటి అనేది చెప్పబోతున్నాను ఇవాళ. గోరింటాకు మామూలుగా వర్షాకాలంలో చిగురు వస్తుందండి. సో అలా చిగురు వచ్చినప్పుడు లేతగా ఆకులు ఉంటాయి కదా, అవన్నీ నీట్గా తీసుకొని దాన్ని మంచిగా మృదువుగా మనము స్మూత్గా పేస్ట్ చేసేసుకొని మనము చేతులకి పెట్టుకోవడం వల్ల ఒక 2 నుంచి 6 గంటల వరకు చేతికి అలాగే పెట్టుకోవడం వల్ల మన చేతులు చాలా ఎర్రగా మారిపోతాయి. గోరింటాకులో ఉన్న ఔషధ గుణాలు మన చేతులకి కాళ్ళకి అలా పెట్టుకోవడం వల్ల చేతులకు సంబంధించిన కానీ లేదన్నా చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ దూరం అయిపోతాయి. యాక్చువల్గా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ప్రత్యేకత ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఏమి అంటే మామూలుగా మనకు సమ్మర్ సీజన్ అయిపోయి మనకు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది అని అంటే మనకు ఆషాఢం సీజన్ స్టార్ట్ అయింది అని అర్థం అనమాట. ఎందుకంటే మనకు సమ్మర్ సీజన్లో మన ఒంట్లో చాలా వేడి ఫామ్ అయి ఉంటుంది. వన్స్ ఒకసారి ఆషాఢ మాసం వచ్చింది అంటే మొత్తం చల్లబడిపోతుంది అనమాట వాతావరణం అంతా. అలాంటి టైంలో మనము ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు చాలా అనారోగ్యాల నుంచి బయటపడచ్చు. మనం చాలా హెల్దీగా ఉంటామన్నమాట. అంతేకాకుండా గోరింటాకు శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా గోరింటాకు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందన్నమాట. అందుకే ఆషాఢంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు. అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారండి మనము గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి. అంతేకాకుండా ఇంకా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన సౌభాగ్యాన్ని కూడా పెంచుతుందని కూడా చెప్తూ ఉంటారు. సో చాలా యూజెస్ ఉన్నాయండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల. మెయిన్గా ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వన్స్ ఒక్కసారి సీజన్ మొత్తము మనకి మాన్సూన్గా వచ్చేసింది అని అంటే మనకు మ్యాక్సిమం హెల్త్ సంబంధించిన రోగాలు కానీ ఇలాంటివి ఏమన్నా వస్తూ ఉంటాయి. సో ఇలా గోరింటాకు మనం పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఔషధ గుణాలు మన శరీరంలోకి పోయి మనకు అలాంటి రోగాల నుంచి బయటపడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఏంటి యూజెస్ అని అంటే గోరింటాకు కొంచెము మనము అంతా అయిపోయిన తర్వాత మనం కడిగేసుకున్న తర్వాత చాలా రెడ్గా మారిపోతుంది కదా, అది సూర్యునికి చాలా ప్రతీతమైనది అని కూడా అంటారు. మన చేతుల్లో సూర్యుని ఆకారముతో మనము రౌండ్గా పెట్టుకుంటారు కదా మామూలుగా గోరింటాకు మధ్యలో. సో అలా పెట్టుకోవడం వల్ల సూర్యుడు మన చేతిలో ఒక కాంతిలాగా వెలుగుతూ ఉన్నట్లు అని కూడా అంటారనమాట. సో ఇలా మీరు గోరింటాకు పెట్టుకునేటప్పుడు మంచి మంచి డిజైన్స్ కాకుండా సూర్యుని ఆకారంతో పెట్టుకున్నారనుకో, దానివల్ల జ్ఞానకాంతిని గోరింటాకు ద్వారా మనకు మేలు కొలుగుతుంది అని కూడా చెప్తారు పెద్దలు. నాట్ ఓన్లీ గోరింటాకు అండి, మనకు ఏది అవైలబుల్లో ఉంటే అది మనము కంపల్సరీ పెట్టుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో నాకు ఇక్కడ గోరింటాకు అవైలబుల్లో లేదు అని చెప్పి నేను ఇక్కడ కోన్ పెట్టుకుంటున్నాను. సో ఇది కూడా గోరింటాకు పౌడర్తో చేసినదే కదా. సో ఇది కూడా మనకు హెల్త్కి చాలా మంచిది. మనకు మాన్సూన్లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ రావడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ మీరు చూస్తున్నట్లుంటే నేను ఆల్మోస్ట్ గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ ఏం రాస్తున్నాను తెలుసా, మన ఛానల్ నేమ్ రాస్తున్నాను, గీతా వ్లాగ్స్ అని రాస్తున్నాను. సో మీకు కనిపిస్తుందా బాగా?
అండ్ మెయిన్గా ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల దాని బెనిఫిట్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటి అన్నీ నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, అస్సలు మర్చిపోవద్దు. సో నేను పెట్టుకున్న ఈ చిన్ని గోరింటాకు చిన్ని గీతలు కానీ లేదంటే ఏదో ఒకటి మీరు ఏమనుకుంటారు అది ఈ కోన్ ఎలా పెట్టుకున్నాను అన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. జస్ట్ ఇక్కడ ఒక స్మైలీ రాస్తున్నాను అంతే, బట్ చాలా కష్టపడ్డానండి. నాకు ఒక 30 to 35 minutes పట్టింటుంది పెట్టుకోవడానికి. సో మొత్తం చూడండి వ్యూ ఎలా ఉందో. అండ్ ఇక్కడేమో గీతా వ్లాగ్స్ అని రాశాను మన ఛానల్ నేమ్, అండ్ ఇదేమో పండు అని రాశాను మన బాబు మా బాబు పేరు. అండ్ ఇక్కడేమో మా హస్బెండ్ పేరు రాశాను హరి అని చెప్పి. సో ఫైనల్గా గోరింటాకు లుక్ అయితే ఇలా ఉంది. సో నేను ఇంకా ఇది పెట్టేసుకొని నేను మార్నింగ్ వీడియో చేశానని చెప్పా కదా, సో ఇంకా అది ఎడిటింగ్ వర్క్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అలాగే. సో అలా గడిచిపోయింది ఒక 2 hours వరకు. హలో అండి, చూసారు కదా గోరింటాకు. సో నాకు వచ్చినట్లు పెట్టుకున్నాను అనమాట. అండ్ మన ఛానల్ పేరు కూడా రాశాను ఇక్కడ చూస్తున్నారా, గీతా వ్లాగ్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ పేరు కూడా రాశాను హరి అని చెప్పి. అండ్ ఇక్కడ పండు పేరు కూడా రాశాను. సో నా నా కోన్ ఎలా పెట్టుకున్నాను అన్నది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ చాలాసేపు అయింది. సో ఈ కోన్ ఇలాగే పెట్టేసుకొని అండ్ మార్నింగ్ షూట్ చేసుకున్నాను అని చెప్పాను కదా ఒక వీడియో. సో అది ఎడిటింగ్ అంతా చేస్తూ ఉన్నాను అనమాట. ఈ టైం అయిపోయింది. సో ఇప్పుడైతే టైం 5:45 అవుతుంది. సో నేను ఇప్పుడు మంచిగా వాష్ చేసేస్తున్నాను. సో వాష్ చేసి మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, జస్ట్ ఇప్పుడే వాష్ చేశాను. నాకు తెలిసి రెడ్గానే పడింది అని అనిపిస్తుంది, బట్ ఇప్పుడే వాష్ చేశాను కదా. ఇంకో 1 hour 2 hours వరకు మనం అలాగే చూస్తున్నట్లుంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ చూడండి మా హస్బెండ్ పేరు బాగా పడింది యాక్చువల్గా. సో మన ఛానల్ పేరు కూడా ఉంది ఇక్కడ గీతా వ్లాగ్స్ అని చెప్పి. సో పండు పేరుంది. సో చాలా బాగా పండింది. సో గోరింటాకు అయితే ఇంకా బాగా పండేదేమో. సో నేను మీకు మళ్ళీ నైట్ కూడా చూపిస్తాను, కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సో నా బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? మా అపార్ట్మెంట్లో పైన ఉన్నాను అనమాట. పైన అంటే 7th floorలో ఉన్నాను. సో ఇప్పుడైతే టైం 6 అవుతుంది. సో చాలా చల్ల గాలి వస్తుంది అనమాట. సో మీకు వ్యూ అంతా చూపిస్తాను, బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ చూడండి మా అపార్ట్మెంట్ వెనకల ఇలా ఉంటుందన్నమాట. సో చాలా చల్ల గాలి వస్తూ ఉంటుంది, బట్ ఇప్పుడైతే వర్షం పడట్లేదు. సో చూసారా ఎంత గ్రీనరీ ఉందో. అండ్ ఇంకా సన్ అయితే ఉన్నాడు, ఇంకా పోలేదు. అండ్ టైం అయితే 6:15 అలా అయి ఉంటుంది, బట్ కొంచెం మబ్బులు ఉన్నాయి, వర్షం పడేలా ఉంది, బట్ చూడాలి. సో రౌండ్గా వ్యూ చూపిస్తున్నాను, ఇలా ఉంటుందండి. సో చూసారా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. సో చూసారా, సో చాలా బాగుంది కదా మా అపార్ట్మెంట్ పైన టెర్రస్ మీద. అండ్ ఇక్కడ చూడండి మా బాబు కొన్ని కార్లు తెచ్చుకొని ఆడుకుంటున్నాడు మిద్దె పైన. కొత్తగా చేయండి అని అంటున్నారు కదా. సో నేను ఎవ్రీడే బ్యాక్గ్రౌండ్ అయితే షూర్గా చేంజ్ చేస్తున్నాను, కొత్తగానే చూపిస్తున్నాను. సో యాక్చువల్గా నేను ఈ అపార్ట్మెంట్కి వచ్చి మేము 2 years పైన అవుతుంది. సో నిన్న ఒక్కసారి వచ్చానమాట నేను పైకి టెర్రస్ మీదకి ఎలా ఉంటుందా అని చెప్పి జస్ట్ ఊరికే చెక్ చేద్దామని వచ్చాను. సో చాలా బాగుందండి, ఆసమ్ ప్లేస్ తెలుసా నిజంగా. వర్షం పడుతున్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది, బట్ ఒకసారి చూపించాలి వీడియోస్లో కూడా అని అనిపించింది. సో అందుకు ఈరోజు మళ్ళీ వచ్చానమాట వీడియోస్లో చూపించడానికి టెర్రస్ మీదకి. సో చాలా బాగుంది తెలుసా, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది తెలుసా పైన. హే తుంపర్ పడుతుంది. తుంపర్ అంటే చిన్న చిన్న చిటుకులు పడుతున్నాయి అన్నమాట, వర్షం పడుతుంది. సో రెయిన్ కమ్ ఫాస్ట్. మామూలుగా చిన్నపిల్లలు ఒక రైమ్ ఉంది కదా, రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే లిటిల్ పండు వాంట్స్ టు ప్లే రెయిన్ గో అవే. కానీ నేను ఇప్పుడు రెయిన్ కమ్ నౌ అని పాడుతున్నాను. సో చూడండి వెనకాల ఒక ఎల్లో కలర్ డ్రెస్. సో మా ఫ్రెండ్ నేను అండ్ బాబు వచ్చామన్నమాట. సో దగ్గరికి రమ్మంటే రావట్లేదు, ఏదో కాల్ వచ్చిందని చెప్పి మాట్లాడుతుంది. అండ్ షూర్గా తను కూడా నా వ్లాగ్స్లో కనిపిస్తానని చెప్పింది. సో ఇప్పుడైతే చిన్న చిన్న తుంపర్ పడుతుందండి, చాలా బాగుంది తెలుసా. చూడండి రౌండ్గా తిరుగుతాను నేను ఇప్పుడు. సో చాలా అంటే చాలా అమేజింగ్ ప్లేస్ అండి నిజంగా. 7th floorలోనే ఇంత బాగుంది అని అంటే ఇంకా 20-30 floors ఎలా ఉంటుందో తెలుసా. సో ఇక్కడ చూడండి ఒక చిన్న పావురం. ఎక్కడున్నావే?
వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూడండి ఒక చిన్న ఫ్లైట్ వెళ్తుంది, కనిపిస్తుందా మీకు? చాలా చిన్న ఫ్లైట్ వెళ్తుంది అక్కడ. అండ్ ఆ తర్వాత కిందికి వచ్చేసాము. అండ్ మా బాబుకి ఏమో హోంవర్క్ ఇచ్చారు, అది రాసుకుంటున్నాడు అనమాట. చాలా బుద్ధిగా రాసుకుంటున్నాడు కదా. సో ఫైనల్లీ వెనకలు చూడండి, వెనకల అంటే ఏమి అంటే నైట్ అయిపోయింది అని చూపిస్తున్నాను. సో నైట్ అయింది అని అంటే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది కదా అని చెప్పి. సో ఇప్పుడైతే టైం 9 అయిందండి, నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇవాళ స్పెషల్గా చెప్పాలి అని అంటే ఏముంది, నేను ఈవినింగ్ పైకి వెళ్ళాను. సో పైన వ్యూ అంతా చూపించాను కదా ఎలా ఉంది మా అపార్ట్మెంట్ పైన 7th ఫ్లోర్లో టెర్రస్ మీద ఎలా ఉంది అని చూసారు కదా. సో చాలా బాగుంటుంది తెలుసా ఈవినింగ్ టైమ్స్ అలా పైకి వెళ్తున్నప్పుడు. అండ్ అంత ఎండ కూడా ఉండదండి బెంగళూరులో, చాలా చల్లగా ఉంటుంది. అండ్ మార్నింగ్ టైమ్స్ కూడా మనము మిద్దె పైకి వెళ్ళడం వల్ల మనకు విటమిన్ డి అనేది కూడా వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది విటమిన్ డి ఉండడం వల్ల. అండ్ మీకు ఇంకొకటి చూపించాలి, ఇప్పుడు గోరింటాకు చూడండి ఇంకా రెడ్ అయిపోయింది. అబ్జర్వ్ చేశారా? అంటే నా ఒంట్లో హీట్ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. సో చాలా రెడ్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయింది చూడండి. సో చాలా బాగుంది కదా. సో నేను కోన్ ఎలా పెట్టుకున్నాను అన్నది అంటే ఊరికే నాకు తెలిసిన గీతలు అయితే నేను తీసుకున్నాను. అంత పర్ఫెక్ట్ అయితే కాదు నేను మెహందీ పెట్టుకోవడంలో, బట్ ఆల్మోస్ట్ చాలా గ్యాప్ వచ్చింది కూడా, అయినా కూడా ఇంత మాత్రం పెట్టుకున్నానంటే గ్రేటే. అండ్ మీకు కూడా ఎవరికైనా అవైలబుల్లో ఉంటే గోరింటాకు ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీ పెట్టుకోండి, మెయిన్గా అమ్మాయిలు. సో చాలా మంచిదన్నమాట గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ ఆషాఢ మాసంలో. సో గోరింటాకు పెట్టుకోవడం వల్ల దాని బెనిఫిట్స్ ఏంటి అనేది అంతా నేను చెప్పాను కదా. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్. నచ్చినట్లుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. ఇవాళ కొంచెం మేకప్ వేసుకున్నాను అని అనిపిస్తుందా మీకు? మేకప్ వేసుకోలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని క్రీమ్ రాసుకొని ఐలైనర్ పెట్టుకొని లిప్స్టిక్ రాసుకున్నాను అంతే.